ప్రస్తుతం డెఫినెట్గా కూతురు మరణాన్ని ఎవరు కూడా తట్టుకోలేరు. రాజేంద్ర ప్రసాద్ చూస్తే కనుక 6 ఏళ్ల క్రితం నుంచి కూడా ఆయన కూతురుతో మాట్లాడటం లేదన్నట్టుగా తెలుస్తోంది. సో ఇంతవరకు ఎవరు సినీ ప్రముఖులు వచ్చారు, సో అప్డేట్స్ ఏంటి? సీనియర్ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొనిందని చెప్పొచ్చు. ఆయన కుమార్తె గాయత్రి మృతి చెందిన వార్తని ఆయన జీర్ణించుకోలేకపోయారని చెప్పొచ్చు. నిన్న సాయంత్రం అయితే ఆవిడకి ఛాతీలో నొప్పి ఉందని చెప్పి ఏఐజీ హాస్పిటల్ దగ్గరలో ఉన్న ఏఐజీ హాస్పిటల్కి తరలించగా అక్కడ ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలోనే ఆవిడ మృతి చెందారు. వెంటనే ఈయన రాజేంద్ర ప్రసాద్ నివాసం ఎక్కడుందో అక్కడికి తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆయన ఎంత దిగాలుగా కూతురు మరణించిందన్న వార్తని కూడా ఆయన జీర్ణించుకోలేకపోయారని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికైతే ఆయనకి ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు. అయితే కొన్నేళ్ల క్రితం ఈయన కూతురు ఎవరైతే ఉందో గాయత్రి ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఆయన మనస్తాపానికి గురై ఆవిడతో మాట్లాడట్లేదు అంటూ కూడా ఒక మూవీ ఈవెంట్ ద్వారా అయితే చెప్పడం జరుగుతుంది. ఆయన 10వ ఏట నా తల్లి మరణించింది, మళ్ళీ నా తల్లి నా కూతురు రూపంలోనే పుట్టింది అంటూ కూడా ఆయన ఎంతగానో సంతోషపడ్డారు. అలాంటిది ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను తనతో మాట్లాడట్లేదు, ఏదైతే ఒక మూవీలో ఒక పాట ఉందో తల్లి తల్లి నా చిట్టి తల్లి అంటూ ఆ పాటని నా కూతురికి వినిపించాను, 4 సార్లు పిలిపించి మరి నేను వినిపించడం జరిగింది అంటూ కూడా ఆయన ఎంతగానో సభాముఖంగా చెప్పిన మాటలు కూడా మనం వినొచ్చు. అదే ఇప్పుడు ఏదైతే ఆ సీన్ ఉందో అది ఇప్పుడు మళ్ళీ ఆయన కూతుర్ని ఎంతగా మిస్ అవుతున్నారు అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే గాయత్రి అంత్యక్రియలు రేపు చేయబోతున్నట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికి గాయత్రికి ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె కూడా మహానటి మూవీలో సావిత్రి గారి చిన్ననాటి పాత్ర ఏదైతే ఉందో దాంట్లో నటించింది అంటూ కూడా మనకి తెలుస్తూ ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారితో మనవరాలు ఎవరైతే ఉందో గాయత్రి కూతురు తను కూడా నటించింది. ఆ సినిమా కూడా ఎంతగానో హిట్ అయింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి రాజేంద్ర ప్రసాద్ గారిని ఓదార్చడానికి ఇప్పుడు సినీ నటులు శివాజీ గారు అలాగే సాయి చంద్ గారు కూడా అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతానికి ఇక్కడ చూడొచ్చు ఎలాంటి ఆయన విషాదం చోటు చేసుకుందని చెప్పచ్చు. ఒకవైపు అటువైపు నుంచి కనుక చూసుకుంటే ఇంట్లో ఉన్న వారి అమ్మగారు కావచ్చు లేకపోతే వాళ్ళు కావచ్చు ఎంత బాగా ఉద్వేగానికి గురవుతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్న విజువల్స్ని ఇప్పుడు మనం చూడొచ్చు. మరికొద్ది సేపట్లో సినీ నటులు రాజకీయ నేతలు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా చేరి ఆయన్ని పరామర్శించడానికి అయితే వస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే రాజేంద్ర ప్రసాద్ గారి ఇంత తీవ్ర విషాదం అయితే నెలకొనింది. గాయత్రి గారికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా రేపు జరగబోతున్నాయంటూ కూడా తెలుస్తూ ఉంది. మరి కాసేపట్లో ఒక్కొక్కరిగా అయితే ఇక్కడికి వచ్చి పరామర్శించి అలాగే గాయత్రి గారిని చివరి చూపు చూసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా రాబోతున్నారు అంటూ కూడా తెలుస్తుంది. మనోజ్ ఒకసారి మీరు హోల్డ్లో ఉండండి. గతంలో బేవర్స్ సినిమాకి సంబంధించినటువంటి ఒక సాంగ్కి సంబంధించి దాన్ని ఉద్దేశిస్తూ ఆయన తన కూతుర్ని గుర్తు చేసుకున్నారు. 6 ఏళ్ల నుంచి నేను నా కూతురుతో మాట్లాడడం లేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ఆ సాంగ్ ఫంక్షన్కి సంబంధించి ఆ వేడుక మీద ఈ సంబంధించినటువంటి సాంగ్ విషయంలో తన కూతురుని గుర్తు చేసుకున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ మాటలు విందాం. ఈ పాట గురించి నీకు చెప్పకపోతే నేనేం ఫీల్ అయ్యానో మీకు తెలియదు. ఒక తల్లి లేనివాడు తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటా. మా అమ్మ చనిపోతే 10వ సంవత్సరంలో నా 10వ ఏట మా అమ్మ చనిపోతే నేను ఒక రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడినైతే నటుడిగా 40 సంవత్సరాలు నటిస్తే బేవర్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఒక కన్న కూతురు కళ్ళ ముందు కన్న కూతుర్ని బలి ఇస్తే ఆ కన్న కూతురు మీద ఒక పాట రాయమని అడిగితే అది సుద్దాల అశోక్ తేజన్ రాయమని నేను అడిగితే అతను రాస్తే ఆ పాట వింటే ఫస్ట్ టైం కశ్యప్ హ్యాట్స్ ఆఫ్ టు యు. అతను లేడు ఇక్కడ, అతని కర్మ, వాడు లేకపోతే వాడి కర్మ, వాడు ఉంటే బాగుండేది. వాడు పాడితే ఆ పాటని ఫస్ట్ టైం మీరు నమ్మి తీరాలి. ఇంత ఎమోషన్ నాకు ఎందుకు వస్తుందని చెప్తున్నా. రమేష్ చెప్పాల నాకు ఆ పనికి మాలిన సెల్ ఫోన్లో వినిపిస్తే నేను ఏడ్చి ఆ రోజు సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళి నాకు ఒకే ఒక కూతురు, దాని పేరు గాయత్రి, ఇంటికి తీసుకెళ్ళి దాంతో నేను మాట్లాడినాను. ఎందుకంటే అది లవ్ మ్యారేజ్ చేసుకున్నాయి, ఇవన్నీ మామూలు విషయాలే. పిలిపించి దాన్ని ఇంట్లో దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఆ పాట నా మనస్ఫూర్తిగా 4 సార్లు వినిపించిన వాడిని నేను. అదే ఇప్పుడు మీరు విన్న పాట
తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. అమ్మ పోయినప్పుడు ఏడవలేదు ఈ లంది కొడుకు, కూతురు పోయినప్పుడు ఏడ్చాడు. మీరు మనుషులై మీరు నిజంగా మీకు మనసు ఉంటే ఈ పాటను మీరు జన్మలో మర్చిపోలేరు. ఇప్పుడు నేను నాకంటే చిన్నవాడు లేకపోతే పాదాలకు నమస్కారం పెట్టేవాడిని, కానీ నా సోదరుడికి నేను అడిగినందుకు, అంత అద్భుతంగా రాసినందుకు నా మనసు నీకు ఇచ్చేస్తున్నాను తమ్ముడు. రమేష్, యు డిజర్వ్